మున్నాడి వచ్చా రేపు మార్చి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో ఈ కూటమి ప్రభుత్వం చదువుల విషయంలో ఎంత ఘోరంగా విఫలమయ్యారో అనే అంశం మీద ఏ పేద పిల్లలైతే ఈరోజు ప్రభుత్వం ద్వారా విద్య అందుకోవాల్సి ఉన్నారో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద రేపు 12వ తారీఖున విజయనగరం జిల్లాలో మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలోని మా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మజ్జి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా యువత ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం మీద రేపు కలెక్టరేట్లో మేమందరం కూడా ఒక ర్యాలీ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దానికి ముందుగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మన ముఖ్యంగా ప్రజలతో పాటు యువతకి మీ తరపున మేము పోరాడుతాము అని చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు పూర్తవుతూ ఉంది. ఈ 9 నెలల్లో పేద పిల్లలకి ఎంత అన్యాయం చేశారంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇప్పటికీ ఎన్నో క్వార్టర్ల నుంచి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవటం వలన ఈరోజు విద్యా సంస్థల యాజమాన్యం అంతా కూడా పిల్లల్ని స్కూల్ నుంచి కాలేజీల నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో పేదలకి పెద్ద దిక్కుగా ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు పేదలకి పథకాలు ఇవ్వటమే కాకుండా పేద పిల్లలు పేదరికం నుంచి బయటికి రావాలంటే చదువు ఒక్కటే మార్గం తప్పితే డబ్బున్నోడు ఎంత డబ్బున్నా సంపాదిస్తాడు, కానీ పేదోడు బాగుపడడానికి ఒక విద్య ఒక్కటే మార్గం అని చెప్పి గత 5 సంవత్సరాల్లో విద్య గురించి ఎంత ఖర్చు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ విషయంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆఖరి సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్కి 12,609 కోట్ల రూపాయలు విద్యా దీవెన కోసమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కోట్ల తాలూకు ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఇదే కార్యక్రమం చేశారు, ఇదే విధంగా మోసం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా పేదోళ్ళుగా ఉండిపోయారు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పేదోళ్ళందరూ బాగుపడే అవకాశం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఆ పథకాలకి మరొక 2 అడుగులు ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో పేదలందరికీ పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉన్నది.